హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. నేను ఇటీవల పబ్లిష్ చేసినటువంటి ఈ ఎసెన్షియల్ ఇంగ్లీష్ వొకాబులరీ బుక్ ని చాలా మంది తీసుకుంటున్నారు. పర్సనల్ గా ఫోన్ చేసి బుక్ బాగుందని చెప్తున్నారు. అలా బాగుందని చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. దాంతో పాటు మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడ తీసుకున్నా కూడా మీరు మీ హానెస్ట్ రివ్యూ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. యాజ్ ఇట్ ఈస్గా మనం ఈరోజు మన హిందూ న్యూస్ పేపర్లోని వీడియోలోకి వెళ్ళిపోదాం. I have spent much of my life believing that affection must be earned. I have spent much of my life. నేను నా జీవితంలో ఎక్కువ భాగం గడిపాను. ఎలా గడిపాను? బిలీవింగ్, నమ్ముతూ, దట్ అని, ఎఫెక్షన్ మస్ట్ బి ఎర్న్డ్, ప్రేమ ఆప్యాయత సంపాదించుకోవాల్సిందేనని నమ్ముతూ గడిపాను. ఐ హ్యావ్ స్పెంట్, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్, హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్, స్పెంట్ అనేది V3. ఇక్కడ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఐ హ్యావ్ స్పెంట్, నేను గడిపాను. ఏం గడిపాను? మచ్ ఆఫ్ మై లైఫ్, ఇది ఆబ్జెక్ట్. ఈ స్పెంట్ అనేది V3లో ఉంది. స్పెండ్ V1, స్పెంట్ V2, స్పెంట్ V3. నేను నా జీవితంలో ఎక్కువ భాగం గడిపాను. ఎలా గడిపాను? బిలీవింగ్, నమ్ముతూ. ఇది నాన్ ఫైనైట్ వర్బ్, V1 ప్లస్ ఇన్ఫార్మ్. దీన్నే ప్రెజెంట్ పార్టిసిపుల్ అని కూడా అంటారు. ఈ నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేవి 3 రకాలని నేను గత క్లాస్లో కూడా చెప్పాను. ఒకటి V1 ప్లస్ ఇన్ఫార్మ్, 2 V3 ఫార్మ్, 3 2 ప్లస్ V1. ఇవన్నీ కూడా నాన్ ఫైనైట్ వర్బ్స్. దట్ అని, ఎఫెక్షన్ మస్ట్ బి ఎర్న్డ్, ఇది నౌన్ క్లాస్. ఎఫెక్షన్, ఈ నౌన్ క్లాస్లో ఎఫెక్షన్ అనేది సబ్జెక్ట్, మస్ట్ బి ఎర్న్డ్ అనేది వర్బ్. ఇది ప్యాసివైజ్లో ఉంది. నేను నా జీవితంలో ఎక్కువ భాగం ప్రేమ ఆప్యాయత సంపాదించుకోవాల్సిందేనని నమ్ముతూ గడిపాను. యూ వర్క్ హార్డ్, హెల్ప్ పీపుల్, రిమెంబర్ బర్త్డేస్, సపోర్ట్ ఫ్రెండ్స్ త్రూ క్రైసిస్ అండ్ షో అప్ వన్ నీడెడ్. యూ వర్క్ హార్డ్, మీరు కష్టపడి పని చేస్తారు. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. యూ అనేది సబ్జెక్ట్, వర్క్ అనేది వెర్బ్. ఇవన్నీ కాంపౌండ్ ప్రెడికేట్. ఇక్కడ వర్క్ హార్డ్ ఉంది, హెల్ప్ పీపుల్ ఉంది, రిమెంబర్ బర్త్డేస్ ఉంది, సపోర్ట్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వర్క్, హెల్ప్, రిమెంబర్, సపోర్ట్ ఇవన్నీ కూడా 5 వర్బ్స్ వచ్చాయి కాబట్టి కాంపౌండ్ ప్రెడికేట్ అంటారు. వర్క్ హార్డ్, హెల్ప్ పీపుల్, రిమెంబర్ బర్త్డేస్, సపోర్ట్ ఫ్రెండ్స్, అలాగే షో అప్ వెన్ నీడెడ్. ఇక్కడ షో అప్ అనేది ఫ్రేజల్ వర్బ్స్. మీరు కష్టపడి పని చేస్తారు, హెల్ప్ పీపుల్ ప్రజలకు సహాయం చేస్తారు, రిమెంబర్ బర్త్డేస్ పుట్టినరోజులు గుర్తుంచుకుంటారు, సపోర్ట్ ఫ్రెండ్స్ త్రూ క్రైసిస్ స్నేహితులకు కష్ట సమయంలో సపోర్ట్ చేస్తారు. త్రూ క్రైసిస్ అంటే కష్ట సమయాల్లో. షో అప్ వెన్ నీడెడ్, అవసరమైనప్పుడు హాజరవుతారు. వెన్ నీడెడ్ అంటే అవసరమైనప్పుడు. షో అప్ హాజరవుతారు. ఇక్కడ త్రూ క్రైసిస్ అనేది అటాచ్మెంట్, వెన్ నీడెడ్ అనేది యాడ్వర్బియల్ క్లాస్. ఇఫ్ యూ ఆర్ లక్కీ పీపుల్ అప్రిషియేట్ యూ, మీరు అదృష్టవంతులైతే ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు. ఇఫ్ యూ ఆర్ లక్కీ, మీరు అదృష్టవంతులైతే, పీపుల్ ప్రజలు, అప్రిషియేట్ యూ అభినందిస్తారు. పీపుల్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, అప్రిషియేట్ అనేది వెర్బ్. ఎవరిని అభినందిస్తారు? యూ. ఇక్కడ యూ అనేది ఆబ్జెక్ట్. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. నేను గత క్లాస్లో కూడా చెప్పాను. ఇందులో డిపెండెంట్ క్లాస్ ఉంది, ఇండిపెండెంట్ క్లాస్ ఉంది. ఒక వాక్యంలో డిపెండెంట్ క్లాసు, ఇండిపెండెంట్ క్లాస్ 2 క్లాసులు ఉంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఇఫ్ యూ ఆర్ లక్కీ అనేది డిపెండెంట్ క్లాస్, పీపుల్ అప్రిషియేట్ యూ అనేది ఇండిపెండెంట్ క్లాస్. కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. ఇఫ్ యూ ఆర్ వెరీ లక్కీ దే లవ్ యూ, మీరు చాలా అదృష్టవంతులైతే వారు మిమ్మల్ని ప్రేమిస్తారు. ఇది కూడా కాంప్లెక్స్ సెంటెన్స్. ఇఫ్ యూ ఆర్ వెరీ లక్కీ అనేది డిపెండెంట్ క్లాస్, దే లవ్ యూ అనేది ఇండిపెండెంట్ క్లాస్. ఒక వాక్యంలో 2 క్లాసెస్ ఉండి ఒకటి డిపెండెంట్ క్లాస్ మరియు ఒకటి ఇండిపెండెంట్ క్లాస్ అయితే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ దే అనేది సబ్జెక్ట్, లవ్ అనేది వెర్బ్, యూ అనేది ఆబ్జెక్ట్. దెన్ అలాంగ్ కేమ్ నికో అండ్
కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్స్. తర్వాత నికో వచ్చాడు మరియు మానవ సంబంధాల గురించి నా అవగాహన పూర్తిగా మార్చి పాడేశాడు. ఇది ఇన్వర్టెడ్ సెంటెన్స్. ఇది ఎలా ఉండాలంటే నికో కేమ్ అలాంగ్ దెన్ అని ఉండాలి సాధారణంగా చెప్తే. ఇది ఇడియోమెటిక్ యూసేజ్. అంటే ఒక కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇలా చెప్పాలి. కేమ్ ఎలాంగ్ అంటుంటాం సాధారణంగా ఫ్రేజల్ వర్బ్లో, కానీ ఇది రివర్స్లో వచ్చింది. నికో కేమ్ ఎలాంగ్ దెన్ అనాలి. అంటే అప్పుడే నికో వచ్చాడు. నికో అనేటటువంటిది ఇక్కడ డాగ్ పాత్ర అంటే కుక్క పాత్ర. అండ్ మరియు కంప్లీట్లీ పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ మార్చేశాడు మై అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్స్. మానవ సంబంధాల గురించి నా అవగాహన పూర్తిగా మార్చేశాడు. నికో ఈజ్ మై డాగ్, ఆర్ rather he is the family dog who has somehow decided that I am the most important person in the household. నికో నా కుక్క. ఆర్ రాదర్ లేదా చెప్పాలంటే, ఇక్కడ రాదర్ అంటే చెప్పాలంటే, హీ ఈజ్ ద ఫ్యామిలీ డాగ్ అది మా ఫ్యామిలీ కుక్క. హూ హ్యాస్ సమ్హౌ డిసైడెడ్ దట్ ఐఎమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఫ్యామిలీ డాగ్ ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. హూ హ్యాస్ సమ్హౌ డిసైడెడ్, హీ ఈజ్ ద ఫ్యామిలీ డాగ్. ఇక్కడ కుక్కని హీతో పోల్చడం జరిగింది. అతను హీ ఈజ్ ద ఫ్యామిలీ డాగ్. హూ హ్యాస్ సమ్హౌ డిసైడెడ్ ఎవరైతే ఏదోలా లేదా ఎలాగో నిర్ణయించారో చెప్తుందో అదే ఈ డాగ్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంది. హూ హ్యాస్ సమ్హౌ డిసైడెడ్, సమ్హౌ అంటే ఏదోలా లేదా ఎలాగో, డిసైడెడ్ నిర్ణయించింది, దట్ అని ఐఎమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద హౌస్ హోల్డ్ నేను ఇంట్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తినని అది నిర్ణయించింది. ఎవరు? నికో ఈస్ మై డాగ్. నికో మా కుక్క నిర్ణయించింది. దిస్ విల్ బి అండర్స్టాండబుల్ ఇఫ్ ఐ వాస్ ద వన్ హూ ఫెడ్ హిమ్, వాక్డ్ హిమ్, గ్రూమ్డ్ హిమ్ ఆర్ bathed him. This will be understandable అంటే ఇది అర్థమయ్యేదే. ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది. ఇక్కడ బి అనేది వెర్బ్గా యాక్ట్ చేస్తుంది V1గా. దిస్ విల్ బి అండర్స్టాండబుల్. ఇక్కడ బి అనేది స్టేట్ వర్బ్ లేదా లింకింగ్ వర్బ్. అండర్స్టాండబుల్ అనేది కాంప్లిమెంట్. ఇఫ్ ఐ వాజ్ ద వన్ హూ ఫెడ్ హిమ్, వాక్డ్ హిమ్, గ్రూమ్డ్ హిమ్ ఆర్ బేత్డ్ హిమ్ నేను అతనికి తిండి పెట్టేవాడిని, అతన్ని నడిపించేవాడిని, అతన్ని గ్రూమ్ చేసేవాడిని లేదా స్నానం చేయించేవాడిని అయితే ఇది అర్థమయ్యేది. ఇలాంటి పదాలన్నీ మీరు నోట్ చేసుకోవాలి. హూ ఫెడ్ హిమ్ అంటే తినిపించడం, హూ వాక్డ్ హిమ్ అంటే దాంతో ఎప్పుడు నడిచేవాడిని, గ్రూమ్డ్ హిమ్ అంటే శుభ్రం చేయడం, ఆర్ బేతడ్ హిమ్ స్నానం చేయించడం. ఇవన్నీ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లోనే ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా హిమ్ అనేది సేమ్ ఆబ్జెక్ట్తో ముగియడం జరిగింది. ఐ డూ నన్ ఆఫ్ దీస్ థింగ్స్ యెట్ నికో ఈస్ డివోటెడ్ టు మీ. నేను ఈ పనుల్లో ఏది చేయను. ఐ డూ నన్ ఆఫ్ దీస్ థింగ్స్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి. ఐ డూ నన్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇందులో ఏ ఒక్కటి నేను చేయను. ఇక్కడ నన్ ఆఫ్ దీస్ థింగ్స్ అనేది నెగిటివ్లో ఉంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ మీనింగ్ వస్తుంది. ఐ డూ నన్ ఆఫ్ దీస్ థింగ్స్ నేను ఏ ఒక్కటి చేయను. ఎట్ అయినప్పటికీ నికో ఈస్ డివోటెడ్ టు మీ. నికో నాకు అంకితమై ఉంటుంది అంటే నాతో భక్తి శ్రద్ధలతో ఉంటుంది అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది. ఎవ్రీ మార్నింగ్ వెన్ ఐ వేకప్ హీ అపియర్స్ బై మై సైడ్. ఎవ్రీ మార్నింగ్ ప్రతి ఉదయం, వెన్ ఐ వేకప్ నేను లేచినప్పుడు, వెన్ అంటే అప్పుడు, ఐ వేకప్ నేను లేచినప్పుడు, హీ అపియర్స్ బై మై సైడ్ నా పక్కన కనిపిస్తాడు. హీ అంటే నికో, అపియర్స్ కనిపిస్తాడు, బై మై సైడ్ నా పక్కనే కనిపిస్తాడు. ఇలాంటి ఫ్రేజెస్ నోట్ చేసుకుంటూ ఉండాలి. బై మై సైడ్. ఇక్కడ బై మై సైడ్ అనేది అటాచ్మెంట్గా చెప్పొచ్చు. వెన్ ఐ సిట్ డౌన్ విత్ మై టీ అండ్ న్యూస్ పేపర్ హీ సెటిల్స్ బిసైడ్ మీ. నేను టీ మరియు న్యూస్ పేపర్తో కూర్చున్నప్పుడు అది నా దగ్గర సెటిల్ అవుతుంది. వెన్ ఐ సిట్ డౌన్ విత్ మై టీ నేను నా టీతో కూర్చున్నప్పుడు
అండ్ మరియు న్యూస్ పేపర్ మరియు టీతో కూర్చున్నప్పుడు హీ అంటే ఇక్కడ ఎవరు నికో సెటిల్స్ బిసైడ్ మీ నా పక్కనే కూర్చుంటుంది. ఇక్కడ హీ అంటే నికో కుక్కను హీతో పోల్చడం జరిగింది. వెన్ ఐ గో టు బెడ్ హీ జంప్స్ ఆన్ టు ద బెడ్ విత్ ఇన్ మినిట్స్. నేను పడుకోవడానికి వెళ్ళినప్పుడు అది నిమిషాల్లోనే బెడ్ మీదకి దూకుతుంది. వెన్ అంటే అప్పుడు, ఐ గో టు బెడ్ నేను పడుకున్నప్పుడు, రాత్రి పడుకోవడం అని చెప్పేటప్పుడు గో టు బెడ్ అనాలి. వెన్ ఐ గో టు బెడ్ హీ జంప్స్ ఆన్ టు ద బెడ్ విత్ ఇన్ మినిట్స్. నిమిషాల్లోనే బెడ్ మీదకి దూకుతుంది. జంప్స్ ఆన్ టు అంటే మీదకు దూకడం, ఆన్ టు అంటే డైరెక్షన్ చూపిస్తుంది ఇక్కడ. ఇలా ప్రతిరోజు మీరు కొన్ని లైన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.